తిరుమల తిరుపతి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తుల కోసం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. మే 1వ తారీఖు నుంచి కూడా జూలై 10వ తారీఖు వరకు ఏదైతే విఐపి దర్శనాలు అంటే సిఫారసు లెటర్స్ తో వచ్చేటువంటి వారికి బ్రేక్ దర్శనాలు ఇక రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ వేసవి సెలవుల్లో కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో కూడా సిఫారసు లెటర్స్ తో వచ్చేటువంటి వారికి బ్రేక్ దర్శనం కల్పించడం వల్ల కూడా కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ 3 నెలల పాటు కూడా పూర్తి స్థాయిలో ఈ సిఫారసు లెటర్స్ తీసుకొచ్చే వారికి దర్శనం కల్పించబోమని కేవలం విఐపీలు ఎవరైతే ఉంటారో వివిఐపీలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తాం. మిగతాగా లెటర్స్ తో తీసుకొచ్చే వారికి ఈ 3 నెలల పాటు కూడా మేము దర్శనం కల్పించమని చెప్పేసి కూడా పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడంతో పూర్తి స్థాయిలో భక్తుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 3 నెలల నుంచి కూడా భక్తులు వేసవి సెలవులు కాబట్టి తమ పిల్లలతో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఈ క్రమంలో కూడా చాలా రష్ అనేది ఏర్పడుతుంది. ఈ సిఫారసు లెటర్స్ తో వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఎమ్మెల్యే ప్రోటోకాల్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ ప్రోటోకాల్ కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్స్ తీసుకొని అక్కడికి వచ్చి స్వామివారి దర్శనాన్ని ఈజీగా చేసుకునేందుకు కూడా కొంతమంది అక్కడికి వస్తూ ఉంటారు. సిఫారసు లెటర్స్ రావడం వల్ల కూడా బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది కాబట్టి చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే కంపార్ట్మెంట్లలో భక్తులు చాలా మంది నిరీక్షించాల్సినటువంటి దుస్థితి ఉంటుంది. అంటే పిల్ల పాపలతో కూడా అక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం జరగాలంటే కనుక గంటల తరబడి కంపార్ట్మెంట్లలో నిలిచి క్యూలైన్ లో నిలిచి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉంటాయి. కాబట్టి భక్తుల యొక్క ఈ అవసరాలను వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా పూర్తి స్థాయిలో అంటే ఎందుకంటే ఈ రష్ ఉన్న నేపథ్యంలో కూడా భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి భక్తులకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా టీటీడీ చైర్మన్ ఎవరైతున్నారో బిఆర్ నాయుడు ఆ బోర్డు సభ్యులతో కూడా ఒక మీటింగ్ జరిపారని చెప్పవచ్చు. ఇటీవల జరిపిన నేపథ్యంలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మే 1 నుంచి కూడా జూలై 15 వరకు ఎలాంటి సిఫారసు లెటర్స్ తో వచ్చేటువంటి వారికి దర్శనం కల్పించబోమని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇట్లా టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఆ భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 నెలల పరిమితం కాకుండా మిగతా రోజుల్లో కూడా అంటే సాధారణ రోజుల్లో కూడా ఇదే తరహాలో కూడా ఏర్పాటు చేస్తే సామాన్యులకు శ్రీవారి దర్శనం తొందరగా దక్కుతుంది. ఎందుకంటే ఈ బ్రేక్ దర్శనాల వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి త్వరగా ఫాస్ట్ గా దర్శనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది భక్తులు అక్కడికి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మిగతా రోజుల్లో కూడా ఇదే తరహాలోనే మాకు అవకాశం కల్పించాలా. పూర్తి స్థాయిలో లెటర్స్ సిఫారసు లెటర్స్ తో వాళ్ళకి వచ్చే వారికి దర్శనం లేకుండా అందరూ ఒకే విధంగా వచ్చేసి దర్శనం చేసుకునేటువంటి అవకాశం అందరికీ కల్పించాలని చెప్పేసి కూడా టీటీడీ కోరుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో టీటీడీ అంటే ఈ 3 నెలల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీటీడీ అంటేనే కూడా ప్రపంచం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకునేందుకు కూడా అక్కడికి వస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం అంటే ఇన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్ని పాలక మండలి మారినప్పటికీ కూడా ఇలాంటి నిర్ణయం ఒకటి రాలేదు. సామాన్య భక్తుల కోసం ఈ రోజు ఒక టీటీడీ ఒక కీలకమైనటువంటి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి కూడా భక్తులు హర్షం చేసేటువంటి పరిస్థితి ఉంది.